నిన్నటి ఎపిసోడ్లో అయితే మీరు చూసారు కదా, బాలు వాళ్ళ అమ్మ బాలు కోసం కలిపిన జ్యూస్ తాగి ఎంత ఇబ్బంది పడిందో. ఈరోజు పాపం మీనా అత్తగారన్న ప్రేమతో జ్యూస్కి విరుగుడు మందు తెచ్చి ఇస్తుంది. దానికి కూడా అనుమానిస్తుంది, నేను తాగును అని చెప్పని. అప్పుడు మీనా చెప్తుంది, ఆ జ్యూస్లో నేను మందు కలిపాను, అది మా ఆయన కోసం అని చెప్పని. అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళ అత్తమ్మ అయితే పురుగుల మందు కలిపిందేమో అని చెప్పని చాలా టెన్షన్ పడుతుంది. అండ్ మీనా చెప్తుంది, నేను ఇది మా ఆయన మందు మానిపించడానికి చేశాను, నాటు మందు వేశాను, దానికి విరుగుడు మందు తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్తుంది. తర్వాత వాళ్ళ మావయ్య మీనాకే సపోర్ట్ చేస్తాడు. మీనా మంచి కోసమే చేసింది, తను ఎవరు ఏమి అనొద్దని చెప్పని. పాపం బాలు మేడ మీదకి వెళ్ళి చాలా బాధపడతాడు. అంటే వాళ్ళ నాన్న బాధపడుతున్నాడని ఆల్రెడీ బాలు బాధపడుతున్నాడు. ఇంకా మీనా కూడా నమ్మట్లేదని చెప్పని బాలు ఇంకా బాధపడుతున్నాడు. అప్పుడు బాలు మీనా భుజం మీద పడుకొని, మీనా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు, నాకు అదే చాలా బాధగా ఉంది అని చెప్తుంది. అప్పుడు బాలు వాళ్ళ చెల్లి మౌనిక ఫోన్ చేస్తుంది. వదిన నాకు చాలా బాధగా ఉంది అని అంటే, నాకు కూడా చాలా బాధగా ఉంది, అందరూ నానా మాటలు అంటున్నారు అని చెప్పని మీనా బాధపడుతుంటే, నువ్వు కూడా నమ్ముతున్నావా అన్నయ్య మందు తాగాడని? లేదు వదిన, అన్నయ్య ఇలా మనం చూసింది సగం వీడియోని, మిగతా వీడియోలో ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని చెప్పని వాళ్ళ చెల్లి సజెస్ట్ చేస్తుంది. అప్పుడు మీనా నిజం రాబట్టాలని చూస్తుంది. అప్పుడు కామాక్షి బాలు వాళ్ళ అమ్మని బెడ్ మీద పడుకోబెట్టి సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడు పోనీలే మీనా జావ తెచ్చిస్తుంది. ఆ జావలో కూడా ఏదైనా కలిపావు అని చెప్పని భయపడి తాగదు. కానీ మీనా టెస్టింగ్ కోసం తనే తాగి నిరూపిస్తుంది. కావాలంటే తాగండి అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి మీనా బాలు కోసం నిజం రాబట్టాలని చెప్పని బార్ దగ్గరికి వెళ్దామని చెప్పని చూస్తుంది. ఈ లోపల బాలు పాపం మీనా తీసిచ్చిన కారు పోగొట్టుకున్నానని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ పోలీస్ వాళ్ళు బాలుని చాలా మాటలంటారు. బాలుకి చాలా బాధగా ఉంటుంది. సో ఇంకా బాలు చేత బండిల్ పేపర్స్ కంప్లైంట్ రాయడానికి టీలు తెప్పిస్తారు, పేపర్స్ తెప్పిస్తారు. బాలుకి చాలా ఓపికగా మొత్తం చెప్పిందంతా చేస్తాడు. కానీ లాస్ట్కి బాలుని ఒక తాగుబోతులాగా చూస్తుంటారు. తర్వాత అక్కడి వరకు అయిపోతుంది. నెక్స్ట్ మీనాది చూపిస్తారు. బార్లోకి వెళ్తే అప్పుడు ఒక వీడియో తీసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియోలు తీస్తుంటారు. మీనా కూడా తాగడానికి వచ్చింది బార్కి అని చెప్పని వీడియో తీసి చూపిస్తుంటే మీనా బాగా బుద్ధి చెప్తుంది వాళ్ళకి. అప్పుడు బార్ ఓపెన్ చేస్తారు. బార్ ఓనర్ కూడా వస్తారు. మీనా లోపలికి వెళ్ళి బార్ ఓనర్ని కలవడానికి వెళ్తుంది. అలా నాకు ఒక సహాయం కావాలని చెప్పని. దీంతో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చి పాపం మీనా వాళ్ళని బతిమలాడి వీడియో తీసుకునేటట్టు చూస్తుంది. దాంతో రవికి కూడా ఫోన్ చేస్తుంది. రవి వచ్చి వాళ్ళ వదినకు సహాయం చేస్తాడు. అప్పుడు వాళ్ళు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంతా చూస్తారు. ఆ రికార్డ్ అయిన దాంట్లో మొత్తం తెలుస్తుంది ఆ గుణానే మొత్తం చేశాడని చెప్పని. పాపం మీనా ఏడ్చుకుంటూ బాలు దగ్గరికి వెళ్ళి, నేనే తప్పు చేశాను, మిమ్మల్ని నమ్మలేదు అని చెప్తుంది. ఇంకా రవి వీడియో మొత్తం చూపిస్తాడు. అప్పుడు అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ చేత బాలు మీనా జరిగిందంతా చూపించి వాళ్ళ తప్పు ఏమీ లేదని నిరూపిస్తారు. వాళ్ళ మావయ్య కూడా ఆ వీడియో చూసి, మీనా చూడండి ఎంత గొప్పగా చేసిందో, వాళ్ళ ఆయన గురించి నిజం రాబట్టింది, అలాంటి భార్య మంచి భార్య నా కొడుకు భార్యగా వచ్చింది, నా ఇంటికి కోడలుగా వచ్చిందని ఆనందపడుతుంటారు. ఇంకా బాలు అయితే చెప్పలేనంత సంతోషంగా ఉంటారు. ఇదైతే మండే ఎపిసోడ్లో వస్తుంది. మండే కానీ ట్యూస్డే కానీ వస్తుంది. ఐ హోప్ నేను మాట్లాడింది మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.